హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోధుమ పిండి హల్వాని ఈజీగా చాలా రెండు ఐటెంతో చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేయగలరు. ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి. తురుముకొని వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని పావు కప్పు వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. ఇది కరిగితే చాలు, వడగట్టేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ లేదా నెయ్యినైనా వేసుకోవచ్చు. నేను పావు కప్పు వరకు పడుతుంది. ఆయిల్ సగము, నెయ్యి సగం వేసుకున్నాను. వేసుకొని గోధుమ పిండి వేసుకోవాలి. ఒక కప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ప్లీజ్ వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి. గోధుమ పిండి కాబట్టి మాడే ఛాన్సెస్ ఉంటుంది, అందుకని లో ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందాక కరిగించుకున్న బెల్లం సిరప్ని వేసేసుకోవాలి. ఇది సరిపోలేదనుకుంటే కొన్ని వాటర్ని కూడా పోసుకొని ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. బెల్లానికి బదులుగా షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా దగ్గరకు అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. అందులో ఈ హల్వాని వేసుకొని ఇలా స్పూన్తో, నెయ్యి రాసుకున్న స్పూన్తో ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి, నీట్గా చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకుంటే గోధుమ పిండి హల్వా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ పెట్టండి.